ప్రధానంగా గురువు 5 రకాలుగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. ఆ గురువు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే. గురువు మాటకి పరమేశ్వరుడు కూడా కట్టుబడతాడు. అసలు మీకు ఇంకా విచిత్రం చెప్పాలి అంటే, భగవంతుడి వలన గురువు దొరుకుతాడు, గురువు లేనినాడు అసలు పరమేశ్వరుడు అన్నవాడు ఉన్నాడన్న విషయము ఎవరికీ ఎరుకలోకి రాదు. గురువు లేడనుకోండి, అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడని చెప్పడానికి ఆధారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, భగవంతుడు కళ్ళ ఎదుట కనపడుతూ మనలా తిరుగుతూ కనపడే మనిషి కాడు. మన మాంసనేత్రములకు దొరకని వాడైనప్పటికీ ఆయన లోపలే ఉన్నటువంటి వాణ్ణి చూడడానికి ఎలా సాధన చెయ్యాలో, ఎలా లోపలికి వెళ్ళాలో నేర్పగలిగినటువంటి దక్షత గురువుకు ఉంటుంది. అందుకే అసలు గురువుగా ఎవరొచ్చారు ఈ లోకంలోకి అంటే, పరమేశ్వరుడే గురువుగా వచ్చి మళ్ళీ పరమేశ్వరుడే మనకు అందించాడు. మీరు అందుకే సనాతన ధర్మంలో విచిత్రం చూడండి, పరమేశ్వరుడు గురించి చెప్పడానికి ప్రత్యేకంగా గురువుగారు ఉండడం, అసలు గురువుగారిగా పరమేశ్వరుడు ఎప్పుడూ లేకపోవడం అన్న సిద్ధాంతం ఉండదు. గురు రూపంలో ఎవరుంటారు అంటే పరమేశ్వరుడే ఉంటాడు. గురు తమోధామ సత్య సత్య పరక్రమ అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు? విష్ణువు గురువు, మహానుభావుడు. అద్వైత సంప్రదాయంలో నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని ఆ గురువుల యొక్క పరంపర చెప్తున్నాం కదా. మొట్టమొదటి వాడు నారాయణుడు. లేదా సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అన్నప్పుడు మౌన వ్యాఖ్య చేత దక్షిణామూర్తిగా పరమశివుడు గురుస్వరూపం. ఇంకా విచిత్రం ఏంటంటే, పరదేవత అమ్మవారు దేశికులలో దేశికురాలు. నేను నిన్ననే మీతో మనవి చేశా, అమ్మవారు చాలా గొప్ప గురుస్వరూపం. ఆమె మీనాక్షిగా, కామాక్షిగా, విశాలాక్షిగా ఆమె గురువుగా నిలబడి అందుకే ఆవిడ గురుమండల రూపిణి. ఆవిడే గురువుగా ఉండి పరమేశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఆ తల్లి గురుస్వరూపిణి. శ్రీకృష్ణ భగవానుడు గురువు, జగదాచార్యుడు, భగవద్గీతని లోకానికి అందజేశాడు. దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువుల్లో కల్లా అగ్రగణ్యమైన స్థాయిని పొందినటువంటి జగద్గురువు. అటు శ్రీ విద్యా సంప్రదాయానికి, ఇటు అద్వైత సంప్రదాయానికి, అటు యోగ సిద్ధికి, మూడిటికి కూడా పతాక స్థాయిలో ఉండేటటువంటి గురువు దత్తాత్రేయ స్వామి. అటువంటి దత్తాత్రేయుల వారు గురువు. మీరు చూడండి, భగవంతుని యొక్క స్వరూపాలలో ప్రధానమైనవన్నీ గురుస్వరూపాలుగానే ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కదా త్రిమూర్తులుగా చెప్తాం. అలా చెప్పినప్పుడు బ్రహ్మగారు గురువు. ఎందుకనంటే ప్రజాపతులను సృష్టించి వాళ్ళందరికీ కూడా ఉపదేశం చతుర్ముఖ బ్రహ్మగారే ఇస్తాడు కాబట్టి ఆయన గురువు. ఆయన లోకాలకన్నిటికీ ఇప్పటికీ కూడా లోకంలో ఒక మాట ఉంది, సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఆ ఆశ్రమంలో తరించలేకపోయిన వాళ్ళు బ్రహ్మలోకంలోకి వెళ్ళి కూర్చుంటే బ్రహ్మగారి దగ్గర కల్పాంతం వరకు వేద పాఠాలు వింటుంటారు అని. కాబట్టి బ్రహ్మగారు గురువు, విష్ణువు గురువు, శివుడు గురువు, పరదేవత గురువు. గురువు కాని వాళ్ళు లేరు, వాళ్లే గురువులుగా వస్తారు. అసలు గురువుగా రావడం అన్నది గురు సంప్రదాయంలో, గురు పరంపరలో మొదటి గురువు ఎవరంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడే మొదటి గురువుగా వచ్చి తన గురించి తాను పరిచయం చేస్తాడు శాస్త్రాన్ని. లోకులు తనని పొందడానికి మార్గాన్ని చూపిస్తాడు. అది పరంపరగా వెళ్ళిపోతుంది. ఎక్కడో పర్వతం మీద పడినటువంటి వర్షం నదిగా మారి, ఆ నది ప్రవహించి 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 వచ్చి కాలవగా మారి, కాలవగా ప్రవహించి ఊరు పక్కకు వచ్చి, ఆ ఊరు పక్కన ఉన్నటువంటి కాలవలో స్నానం చేసి నీళ్లు తెచ్చుకుని తాగి మనం అన్నం వండుకున్నట్టు, ఎక్కడో కొండ మీద పడినటువంటి నీరు చిట్ట చివర మన ఇంట్లోకి చేరుకుని మనం జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కారణమైనట్టు, మొట్టమొదటి గురువు గారి నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని అలా పూర్వాచార్యులు పట్టుకుని గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువుగా ముత్తాత, తాత, తండ్రి, కొడుకు ఎలా పరంపర వంశం వస్తుంటుందో అలాగే గురువులు కూడా అలా పరంపరాగతంగా వెడుతూనే ఉంటారు. అందుకే గురు సంప్రదాయమునందు ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే, గురువు సాధన చేత భగవంతుణ్ణి అందించడం కాదు. ఒక్కొక్క స్థాయిలో గురువు ఎంత తీవ్ర స్థాయికి పెడతాడంటే, ఈశ్వరుణ్ణి ఆదేశిస్తాడు, నువ్వు ఓసారి వెళ్ళి ఆయనకి కనపడరా అంటాడు. అంటే తన యందు అంత భక్తి చిత్తం ఉన్నటువంటి ఆ గురువు యొక్క మాటకి ఈశ్వరుడు వశుడై పెడతాడు. అంటే ఒక గురువు, ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి మాట పరమశివుడు కూడా విని హవిష్యాన్నం తినడానికి వెళ్ళాడు అంటే, గురువుని పట్టుకున్న శిష్యుడికి గురువు మందు ఆ నమ్మకం ఉంటే ఎందుకు తీరదు?
భగవంతుడు పొంగిపోతాడంతే. కాబట్టి గురువు పరమేశ్వరుడు రావడం కాదు, గురువు పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చి శిష్యుడికి అందివ్వగలడు. అందుకే రుక్మిణీదేవి జలజాతిక్షణు తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేరా అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అటువంటి పరమేశ్వరుడే గురుస్వరూపంతో వస్తూ ఉంటాడు. అలా గురుస్వరూపంతో వచ్చినటువంటి మహాపురుషులలో మొట్టమొదట గణించవలసిన వారెవరు అంటే వేదవ్యాస భగవానుడు. వ్యాస భగవానుడుగా వచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చాడు. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఆ వ్యాసుడే విష్ణు రూపంలో ఉంటాడు, విష్ణువు వ్యాస రూపంలో ఉంటాడు. అంటే వ్యాసుడికి విష్ణువుకి అభేదం, ఇద్దరూ ఒక్కరే అయి ఉంటారు. అట్లా అందుకే వ్యాసో నారాయణ స్వయం, శ్రీమన్నారాయణుడు వ్యాస భగవానుడిగా వచ్చాడు. ఎందుకు రావాలి? వ్యాస అన్నది ఒక పదవి, వ్యాసుడిగా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అందుకే వ్యాసాంశ అవతారం, వ్యాసుడు పరమేశ్వరుడి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. పాలమూరు, ఉమ్మడి పాలమూరులోని ఎవరు మాల వేసుకున్నా కూడా మొదటగా పేరు వచ్చేది రఘుపతి శర్మ గురుస్వామి గారు. రఘుపతి గురుస్వామి గారు కొన్ని వేల మందికి కూడా అయ్యప్ప మాలాధారణ చేసినాడు. పలు ఇళ్లలో కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా పడి పూజలు కూడా చేస్తున్నారు. మా తండ్రితో సమానమైన గురుస్వామి గారికి ఈరోజు పాదపూజ చేసి సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి గురు పూజోత్సవ సందర్భంగా శ్రీ 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 ఇరువింటి రఘుపతి శర్మ గురుస్వామి గారిని సన్మానించుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది. అలాగే 2 నిమిషాలు మన పాలమూరు జిల్లా అధ్యక్షుడు భానుప్రకాష్ గురుస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణమయ్యప్ప. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు ఎంత ముఖ్యమో, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మనల్ని తీసుకెళ్లే గురువులు, ఆధ్యాత్మిక గురువులు శ్రీ ఇరువింటి రఘుపతి శర్మ గురుస్వామి గారికి ఈరోజు పాదపూజ చేస్తున్నాము. గురుస్వామి గారు చాలామంది ఎంతో వేల మంది భక్తులను ఆధ్యాత్మిక ద్వారంలో పయనించి చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఎందరో మంచి జీవన శైలిని అవలంబించుకున్నారు. గురుస్వామికి ఈరోజు వ్యాస పూర్ణిమ సందర్భంగా పాదపూజ చేసే అవకాశం మాకు భగవంతుడు గారికి సదా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గురుస్వామి ఆజ్ఞతో మేమందరం కూడా మంచి ఇంకా విజయాలు సాధించి గురుస్వామికి పెద్ద పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమన్నారాయణ గురుస్వామి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు వారు నిర్వహిస్తున్న గురు పౌర్ణమి సందర్భంగా మరి పాలమూరులోనే మరి 4.5 దశాబ్దాలుగా అయ్యప్పకు అంకితమై మరి కుటుంబాన్ని కూడా చూసుకుంటూ అయ్యప్పకు ముందుండి సేవ చేస్తూ ఎంతోమందిని సన్మార్గంలో నడిపిస్తున్న మా గురుస్వామి శ్రీ 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 సమర్థ సద్గురు ఇరువింటి రఘుపతి శర్మ గురుస్వామి గారు మరి 4.5 దశాబ్దాలుగా కొన్ని లక్షల మందికి పాలమూరు జిల్లాలో మాలాధారణ చేసి మార్గదర్శకంగా మరి వారిని మంచి నడవడికతో మరి ముందుకు తీసుకుపోవడంలో తన పాత్ర చాలా పెద్దది పాలమూరు జిల్లాలో. మరి ఇంత పెద్ద గురుస్వామికి పాలమూరులో మరి మేము చిన్నగా ఈరోజు గురుస్వామికి మేము గురు పౌర్ణమి సందర్భంగా పాదపూజ మరియు సన్మాన కార్యక్రమము చాలా చిన్నగా మరి మా మనసులో పెద్దగా జరుపుకోవడం మరి పాలమూరులోని గురుస్వాములందరి సమక్షంలో ఈరోజు మరి గురుస్వామి ఎక్కడుంటే అక్కడ వెలుగుతూ ఉంటుంది. మరి ఎన్నో 4.5 దశాబ్దాలుగా గురుస్వామి ఎన్నో దేవాలయాల్లో పూజలు చేస్తూ మాలాధారణ చేస్తూ అక్కడ ఉన్న పలు దేవాలయంలో ఉన్న దేవుళ్లకు సేవ చేస్తూ మరి అక్కడ ప్రతి దేవాలయాన్ని కూడా పెద్ద ఎత్తున మరి ప్రజల్లోకి తీసుకొచ్చి
పుణ్యక్షేత్రాలు చేయడం జరిగింది. మరి ఈరోజు వారి ఉద్యోగము రిటైర్మెంట్ అయిన తర్వాత మరి ఇక్కడ పాలమూరులోని ఊరగుట్ట శ్రీనివాస కాలనీలో మరి చిన్నగా ఈ దేవాలయాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం. మరి ఈరోజు దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఏర్పరచుకోవడం జరిగింది. మరి 4 ఏళ్ల నుంచి కూడా దేవీప్యమానంగా ఈ దేవాలయం మరి వెలుగుతూ ఉంది. ఈరోజు మరి స్లాబ్ పెద్ద ఎత్తున స్లాబ్, ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు మాలాధారణ సమయంలో గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి మరి గురుస్వామి గారి సమక్షంలో మేమందరం కూడా వారి వెంట ఉండి వారి దిశానిర్దేశాల మేరకు నడుచుకుంటామని చెప్పి కూడా మీ అందరి సమక్షంలో తెలుపుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మన రఘుపతి శర్మ గురుస్వామి గారు 2 మాటలు మాట్లాడారు. స్వామి శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథ రక్షకనే శరణమయ్యప్ప. భక్తుడు నా దగ్గరికి మాలా వేసుకున్న అందరూ కూడా మంచిగా ఆ భగవంతుని ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వామికి, ఈశ్వరునికి, దక్షిణామూర్తికి పూజ చేసినప్పుడు కూడా సర్వే జనాశక్తిని కట్టుకొని మీరందరూ చల్లగా ఉండాలని అయ్యప్ప స్వామిని, దక్షిణామూర్తిని, ఈశ్వరుని ప్రతిరోజు కూడా మీ అందరూ మంచిగా ఉండాలని చాలా సంతోషపడుతున్నాను. దీనికి ఎందుకంటే ఇంటింటి పైన మన ఇంటి పైన కార్యక్రమం ప్రతి బుధవారం నాడు నేను రాలేకపోతున్నా. నేను దేవాలయం ఉంటుంది, సాయంత్రం పూట అయ్యప్ప భక్తులు వస్తారు. మీరందరూ కూడా యూట్యూబ్లో చూస్తుంటే రోజు బయట చేస్తున్నాను, సంతోషపడుతున్నా. ఈ ధర్మకార్యాన్ని తెలియాలని అయ్యప్ప స్వామి